ఎప్పుడూ నాన్ వెజ్ వెజ్ కాకుండా ఇలా బూందీ కర్రీని కూడా ట్రై చేయండి. డిఫరెంట్గా బాగుంటుంది అండ్ చాలా ఈజీగా పిల్లలు పెద్దోళ్ళు కూడా ఇష్టంగా తింటారు. ఏం లేదు, ఫస్ట్ తాలింపు వేసేసుకోవాలి. వేసుకుని అందులో ఆనియన్స్, సాల్ట్ వేసుకుని కాసేపు మగ్గనిచ్చాక కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి. దాన్ని కూడా మంచిగా ఫ్రై అవనివ్వండి. నెక్స్ట్ వచ్చేసి ఈ ఫ్రై అయిన దాంట్లోనే కొంచెం కారం మీరు టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి. అండ్ ఇందులో సాల్ట్ వేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా వేసుకోవాలి, ఎందుకంటే బూందీ ఆల్రెడీ సాల్టెడ్గా ఉంటుంది కాబట్టి. నెక్స్ట్ కొంచెం వాటర్ వేసుకొని దీన్ని కూడా బాగా మగ్గనివ్వండి. ఇది కూడా మగ్గాక మనకి కావాల్సినంత బూందీ వేసుకోవచ్చు. వేసుకున్నాక మనం అడ్జస్ట్ చేసుకోవాలి వాటర్ని, బూందీని. సో అడ్జస్ట్ అయిపోయాక ఇది కాసేపు మగ్గనిస్తే అలా డ్రైగా కర్రీ అనేది రెడీ అయిపోతుంది. సో లాస్ట్లో ఇంకా దించేస్తున్నాం అనగా కొంచెం గరం మసాలా వేసి ఇంకొక 2 మినిట్స్ వదిలేసండి. వదిలేసాక లాస్ట్లో కొత్తిమీర వేసుకుని గార్నిష్ చేసుకోండి. అన్నంలో వేడిగా తిన్నారంటే ఇంక అస్సలు వదలరు, అంత బాగుంటుంది. అండ్ కర్రీస్ ఏమీ లేనప్పుడు కూడా ఇది చేసుకోవడానికి ఈజీగా అయిపోద్ది 5 మినిట్స్లో.